అందరికీ మరణాత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాక్యము. యెహోవా మహాకృపగలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగాక. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము 13వ వచనము. లెట్ మీ ఫాల్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్, ఫర్ హిస్ మర్సీ ఈజ్ వెరీ గ్రేట్, బట్ డు నాట్ లెట్ మీ ఫాల్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ మెన్. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 21 వర్స్ 13. ఈ రోజుకు గాను దయగల దేవుడు, కృపగలిగిన మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వశక్తి గల దేవుడు, ఈ లోక సృష్టికర్త అయినటువంటి దేవుడు నోటి మాట చేత ఎటువంటి కార్యమునైనా చేయగల మన దేవుడు మహాకృపగలవాడు అని ఈరోజు లేఖన భాగంలో తెలియచేయబడింది. దేవుడు కోపము క్షణకాలము ఉంటే ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందని వాక్యము తెలియజేస్తుంది. మనము తప్పు చేసినప్పుడు, దేవునికి విరోధంగా నడిచినప్పుడు, వెళ్ళొద్దు అన్న మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని సరిచేయుటకు, మన తప్పులను సరిదిద్దుటకు కొన్నిసార్లు శిక్షిస్తాడు. అయినా సరే ఆ శిక్షలో ప్రేమనే ఉంటుంది, ఆ శిక్షలో కృపనే ఉంటుంది. నీతిమంతుడు 7 మార్లు పడినను లేవలేకయుండును అనే లేఖనములు సెలవిస్తున్నాయి. ఎన్నిసార్లు పడినా లేవగలుగుతున్నాడు అంటే దానికి కారణము ఆ బాధలో నుండి, ఆ కష్టములో నుండి లేపేవారు ఎవరో ఉన్నారు. ప్రతిసారి కరుణించేవారు ఎవరో ఉన్నారు. అది ఒక మనిషి అయితే కాదు కదండి. ఎందుకంటే ఒకసారంటే 2 సార్లంటే మనుషులమైన మనము హెల్ప్ చేస్తాము, కరుణిస్తాము, క్షమిస్తాము. కానీ ఊరికే అదే తప్పులు రిపీట్ చేస్తుంటే ఎంతగాని క్షమిస్తామని చెప్పండి, ఎంతగా కరుణిస్తామో చెప్పండి. మనకు విసుగొస్తుంది, చిరాకొస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్నిసార్లు కాపాడాలి, ఎన్నిసార్లు సహాయము చేయాలి, నీవింకా మారవా అని ఆ వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోతుంటాము, లేదా సహాయము చేయకుండా ఆగిపోతాము. కానీ దేవుడు విసుగు చెందడు, దేవుడు మన మీద చిరాకు పడడు, దేవుడు మనల్ని విడిచిపెట్టి ఎప్పటికీ వెళ్ళడు. ఇదే మాట ఈరోజు వాక్యములో దావీదు భక్తుడు అంటున్నాడు. ఈ వాక్య సందర్భం చూస్తే దావీదు దేవుడు చెయ్యొద్దు అన్న పని చేస్తాడు. ఇశ్రాయేలీలు లెక్కించుటకు పూనుకొని వారిని లెక్కిస్తాడు. ఈ కార్యములే దేవునికి విరోధముగా ఉంటుంది. అయితే దేవుడు గాదుతో దావీదుకు ఈ మాటలు చెప్పమని పంపిస్తాడు. నీవు చేసిన ఈ దోషముకు గాను, నీ పాపము పరిహరించుటకు గాను నీ ఎదుట 3 విషయములు ఉంచుతున్నాను. వాటిలో ఒకటి కోరుకో అని చెప్పెను. 3 ఏళ్ల పాటు కరువు, 3 నెలల పాటు శత్రువులతో యుద్ధము, 3 దినములు యెహోవా కత్తి ఇశ్రాయేలు దేశం మీద ఉండుట. ఈ 3 ఒక్కదానిని నీవు కోరుకొనమని గాదు దావీదుతో చెప్పినప్పుడు, దావీదు ఎటువంటి రెండో ఆలోచన లేకుండా, ఎటువంటి సంక్షేమాలు లేకుండా ఒకే మాట సెలవిచ్చాడు. అదేమిటంటే, నా దేవుని చేతిలోనే నేను పడతాను. ఎందుకంటే నా దేవుడు కృపగలవాడు. ఆయనది మామూలు కృప కాదండి, మహాకృపగలవాడని భక్తుడు తెలియచేస్తున్నాడు. వాస్తవానికి మనం ఆలోచన చేస్తే 3 సంవత్సరాలు కరువు కంటే, 3 నెలలు శత్రువులతో యుద్ధము కంటే, 3 రోజులు దేవుని చేతిలో పడడమే చాలా భయంకరమైన దండి. వాక్యము కూడా సెలవిస్తుంది, దేవుని చేతిలో పడుట భయంకరము అని. ఎందుకంటే 3 రోజుల్లో ఈ సృష్టి సగం అయిపోయిద్ది. దేవుడు మాటకి ఉన్నటువంటి శక్తి దావీదును, ఇశ్రాయేలీలను దేశము నశింపచేయాలంటే దేవునికి 3 రోజులు కూడా అవసరం లేదండి, 3 సెకండ్లు చాలు కదండి. అయినా సరే దావీదు అంటున్నారు, నేను దేవుని చేతిలోనే పడతాను అని. ఎందుకంటే దావీదుకు తెలుసు, దేవుడు కృపగలవాడు, తన బిడ్డలైన వారు బాధపడుతుంటే చూడలేని వాడని. అందుకే కోరుకున్నాడు.
ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, మనుషులు ఈరోజు నీవు చేసిన ఒక్క తప్పుకు గాను, చిన్న తప్పుకు గాను నిన్ను ఒక దోషిగా చూస్తూ నిన్ను నిరంతరము బాధిస్తున్నారేమో. నీవు తప్పు ఒప్పుకున్నా సరే దానిని జ్ఞాపకము చేస్తూ గుచ్చి గుచ్చి నీ హృదయాన్ని గాయపరుస్తున్నారేమో. కనీసము జాలి, దయ, కరుణ కూడా చూపకుండా నీపైన నిందలు వేస్తూ నిన్ను అవమానిస్తూ వారు రాక్షసానందము పొందుతున్నారేమో. అది నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ కుమారులైనా, నీ కుమార్తెలైనా, ఎవరైనా కావచ్చు. మనుషులంతా అదే విధంగా ఆలోచిస్తుంటారు. అయితే దేవుడు మనము నమ్మిన యేసయ్య మాత్రము మహాకృపగలవాడండి. నీ తప్పును దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆ తప్పును విడిచిపెట్టి పశ్చాత్తాపము కలిగి దేవునికి ప్రార్థిస్తే ఆయన మహాకృపగలవాడు గనుక, ప్రేమించేవాడు, క్షమించేవాడు గనుక నిన్ను తప్పక క్షమిస్తాడు. ఆయన అత్యంత శక్తి గలవాడు అయినప్పటికీ నిన్ను శిక్షించే అవకాశం ఆయన చేతుల్లో ఉండినప్పటికీ ఆయన అలా చేయడండి. దావీదు కూడా అదే నమ్మాడు. అతను అనుకున్నట్లుగానే దేవుడు దావీదుపై కనికరపడి చేయాల్సిన కీడు చేయకుండా ఆగిపోయారండి. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు. మహాశక్తి సంపూర్ణుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవము కలిగిన మా దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రములు ప్రభా. తండ్రి, ఈరోజు ప్రభా మీరిచ్చిన ఈ వాక్య భాగము కొరకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, ప్రభా మా జీవితంలో తండ్రి ఎంతగానో తప్పులు చేసి ఉన్నాము. పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా తప్పులన్నిటినీ క్షమించి ప్రభా మమ్మల్ని తండ్రి పాపము నుంచి నా ప్రభా విముక్తులుగా చేయండి. ఈరోజు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా జ్ఞాపకం చేసుకుని వారిని దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.